దీనికి మహాలక్ష్మి హోమం అనేటటువంటిది మహాలక్ష్మి మంత్రాన్ని గాని మహాలక్ష్మి అష్టకాన్ని గాని రోజు ఎవరైతే పారాయణం చేస్తారో వారికి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఓకే, ఈఎంఐ క్లియర్ అవ్వాలనుకున్నా కూడా గురుగారు? ఏదైనా కానివ్వండి, డబ్బులు రావాలన్నా అంటే మనం ఇచ్చినవి తిరిగి రావాలన్నా రావాలి. సరే, మనం అప్పుల్లో ఉన్నాం, కట్టలేకపోతున్నాం, కట్టే సమయంలో మనకి ఏదో సమస్య వచ్చి ఈ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ఈఎంఐ మళ్ళీ మనం సంవత్సరాలు కడుతూనే ఉన్నాం. కట్టలేకపోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలి అంటే మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చెయ్యాలి. ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అష్టకము, మహాలక్ష్మి యొక్క మంత్రాన్ని పారాయణం చెయ్యాలి. ఈ పారాయణం చేసి ఈ స్తోత్ర పారాయణల వల్ల వీటి వల్ల మహాలక్ష్మీదేవి ముందు ఇంట్లో నిలకడగా ఉంది. తద్వారా అమ్మవారి ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మి అంటే కేవలం ధనం ఒకటే కాదు, లక్ష్మి అంటే ఆనందం, లక్ష్మి అంటే ఐశ్వర్యం, లక్ష్మి అంటే ఆరోగ్యం. ఈ మూడు కలిపినటువంటి ఇది లక్ష్మి. అంటే అన్యోన్యత కూడా లక్ష్మి. ఎందుకంటే ఫైనాన్షియల్ వల్ల అన్యోన్యత మిస్ అవుతుంది, గొడవలు వస్తాయి, ప్రశాంతత కూడా ఉండదు. అవునమ్మా, అవును. అయితే ఇవన్నీ కలిపితే మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం. ఇవన్నీ ఇంట్లో ఉండాలి అంటే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యాలి. ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఎవరూ కూడా ఇంట్లో అంత గట్టిగా పూజలు చేసేటటువంటి పరిస్థితి లేదు. పొద్దున్నే లేవటం, వాళ్ళ యొక్క ఉద్యోగానికో వృత్తికో దేనికో దానికి పిల్లల హడావిడి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి మనం ప్రతి నెల పౌర్ణమి రోజున మహాలక్ష్మి హోమాన్ని చేస్తూ ఉంటాం. అది అత్యంత శక్తివంతమైనటువంటి హోమం, మహాలక్ష్మి హోమం. ఈ మహాలక్ష్మి హోమాన్లో గనక ఎవరైతే పాల్గొంటారో వారికి మహాలక్ష్మీదేవి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఏదో ఒక రోజు, ఒక వారం లేదా ఒక నెల 2 నెలలు కాదు, కనీసం 11 నెలలు అంటే 11 సార్లు దీంట్లో పాల్గొనాలి. 11 సార్లు పాల్గొంటే ఇంకా తర్వాత మనకి భవిష్యతి న సంశయ సర్వా బాధ వినిర్ముక్తో, వాళ్ళకున్న సకల ఆర్థిక పరమైనటువంటి బాధలు నుంచి వాళ్ళు విముక్తులవుతారు.